నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలు. విశ్వశాంతి కోరుతూ ప్రార్థనలు నిర్వహించిన మత బోధకులు. ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేసేందుకు అధ్యాపకుల ద్విచక్ర యాత్ర. ప్రైవేట్ కన్నా ప్రభుత్వ కళాశాలలే మిన్న అని ప్రచారం. ఏజెంట్ మోసంతో మస్కట్లో చిక్కుకున్న శ్రీకాకుళం వలస కూలీలు. ప్రభుత్వం తమను రక్షించాలంటూ వేడుకోలు. విజయనగరం జిల్లా కాపుసంహం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 10 మందికి గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుశంభం గ్రామంలో ఈగలబంద చెరువులో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఉష్ణోగ్రత ప్రభావంతో పని మధ్యలో సేదతీరుతున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా కమ్మేయడంతో కూలీలంతా పరుగులు తీశారు. కొంతమంది వృద్ధులు మరికొంతమంది మహిళలు కింద పడిపోవడంతో సుమారు 10 మందిని తేనెటీగలు కాటేశాయి. వీరందరినీ గ్రామస్తులు చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో రాజాన లక్ష్మయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా చీపురుపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విజయనగరం పట్టణంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంటోన్మెంట్ వద్ద ఉన్న ఆర్సీఎం చర్చిలో క్రైస్తవ మత విశ్వాసకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసుప్రభువు భక్తి గీతాలు ఆలపించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ వద్ద ఉన్న ఆర్సీఎం చర్చిలో క్రైస్తవ మత విశ్వాసకులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ఈ రోజున యేసుక్రీస్తు సిలువలో మరణించిన రోజుగా గుర్తు చేసుకుంటూ ఆయనకు ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత బోధకులు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను యేసయ్య ఈ లోకంలో జన్మించిన రోజుగా జరుపుకుంటే గుడ్ ఫ్రైడేను ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తంగా సిలువలో మరణించిన దినంగా ఆత్మవిశ్వాసంతో గుర్తించాలన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రజల రక్షణ కోసమే వచ్చాడని ఆయన్ని పూజించడమే కాకుండా ఆయన జీవిత ప్రయాణాన్ని అర్థాన్ని మన జీవితాల్లో ప్రతిబింబింప చేసుకోవాలన్నదే ఈ దినార్థమని తెలిపారు. ఆయన సిలువలో పలికిన 7 మాటలు ఆయన దివ్య ప్రేమను, క్షమాశీలతను, బాధ్యతను, పరిపూర్ణతను చాటి చెప్పాయన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్లు, బోధకులు, మత విశ్వాసకులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రత్యేకముగా పవిత్ర శుక్రవారము ధ్యానం చేసుకొని ఉన్నాం. ఈ రోజు యేసుక్రీస్తు తన యొక్క శ్రమల ద్వారా, తన యొక్క మరణము ద్వారా సర్వమానవాళి పాపాన్ని తనపై వేసుకొని సిలువ అనే మ్రాణితో మోస్తూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క సంకల్పము తన కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి సర్వమానవాళి పాపం కొరకై తన శ్రమల ద్వారా, తన మరణము ద్వారా, తన రక్తంతో కడిగి వేసి సర్వమానవాళికి విమోచనను కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా యొక్క పవిత్ర శుక్రవారం రోజున ఆ క్రీస్తు యొక్క శ్రమల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు సర్వమానవాళిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. తను చేయవద్ద పనిని వాళ్ళు చేసి పాపము కట్టుకొని దేవుణ్ణి ముఖాముగా చూడలేకపోయినప్పటికీ ఆ దేవుడు తిరిగి తన చెంతకు చేర్చుకోవాలని ఆ దేవుని యొక్క సంకల్పమే. కాబట్టి పాపం ద్వారా నశించిపోయిన, పాపం ద్వారా దూరమైపోయిన, పాపం ద్వారా అంతమైపోతున్న సర్వమానవాళిని రక్షించడమే ఈ పవిత్ర శుక్రవారం ధ్యానాంశం. కాబట్టి గుడ్ ఫ్రైడే అంటే దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క ప్రేమ మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు శ్రమల, మరణము, ఉత్థానము ద్వారా, ఆ ఉత్థానము ద్వారా మనమందరం కూడా ఆ రక్షణను పొందుతూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ కులాల వర్గీకరణతో వెనుకబడిన తరగతులకు, జాతులకు ఎంతో మేలు కలుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో ఉప కులాలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా దళితులు ఎదురు చూస్తున్న ఈ వర్గీకరణ వలన రానున్న రోజుల్లో ఎస్సీల్లో ఉన్న అన్ని ఉప కులాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. వెనుకబడిన కులాల్లో ఉన్న విద్యార్థులకు, మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీన్ని చట్టరూపంలో తీసుకువచ్చి చట్టబద్ధం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎస్సీల పట్ల ఉన్న అభిమానం, ప్రేమ వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దళితులకి మళ్ళీ సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుందని మేము గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. మా అధినాయకుడు
చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయానికి ఎప్పుడు కట్టుబడి ఉంటారు. 59 దళిత కులాల్లో ఇవన్నీ కూడా ఉపకులాలు మన ఇప్పుడున్న ఎస్సీ పాపులేషన్లో. అందులో ప్రధానంగా 2 ప్రధాన కులాలు అంటే మాదిగ, మాల, వారే ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. మిగతా కులాలు ఏవి కూడా అంటే కొన్ని దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కొన్ని కులాలు ఇంతవరకు కూడా కాలేజీలకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కొన్ని కులాలు ఇంతవరకు డాక్టర్స్ లేని ఫ్యామిలీలో, కొన్ని కులాలు లాయర్ అంటే తెలియదు. అవన్నీ పక్కన పెడదాం. ఇంకా కొన్ని కులాల్లో టీచరు ఉద్యోగం చేస్తున్న, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న కులాలు కూడా ఉన్నాయనంటే అది సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, క్యాబినెట్లో ఆమోదం తీసుకోవడం, ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి ఇవ్వడం, గవర్నర్స్ కూడా అప్రూవ్ చేయడం, ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు గెజిట్ కూడా మారడం. అంటే రేపు రాబోతున్న ప్రతి ఉద్యోగంలో ఇంతవరకు అవకాశం పొందలేని ఎస్సీ కులాలు కూడా అవకాశాన్ని పొందుతాయని గర్వంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి సమానంగా అవకాశం ఇచ్చే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. మొదటికి ఏం చెప్తున్నంటే రేపు రాబోతున్న డిఎస్సిలో ప్రతి ఒక్కరికి సమన్వయం జరుగుతుందని ఈ కేటగిరైజేషన్ ద్వారా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేమందరం కలిసే ఉంటాం. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తుంది, బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యుదయం కోసం ఎప్పుడు కష్టపడుతూ ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం. పక్షుల కోసం విషం కలిపిన పౌడర్ చల్లి వాటి మరణానికి కారణం అవడమే కాకుండా సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్థులు కూడా విష ప్రయోగంతో అస్వస్థతకు గురైన సంఘటన విజయనగరం జిల్లా దేవుదల జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఘటనకు కారణమైన 4 వ్యక్తుల్లో ఒకరిని పోలీసులు పట్టుకొని విచారిస్తున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని దేవుదల జెడ్పీ ఉన్నత పాఠశాలలో కాకులు, పావురాలను పట్టుకునేందుకు పాలకొండ నుంచి వచ్చిన 4 గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల వద్ద చెట్లపైన విషంతో కూడిన పౌడర్ చల్లడంతో కాకులు, పావురాలు మృతి చెందాయి. ఈ విష ప్రయోగంతో కొందరు విద్యార్థులు సైతం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనంలో ఈ విషం కలిసిందేమోనన్న అనుమానంతో పాఠశాలలో చదువుతున్న 121 మంది విద్యార్థులు భోజనం తినేందుకు నిరాకరించారు. దీంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ఉపాధ్యాయులు పాఠశాల చుట్టూ పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు పాఠశాల గ్రౌండ్లోనూ ఎక్కడ పడితే అక్కడ కాకులు, పావురాలు మృతి చెంది ఉండటాన్ని గమనించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. స్థానిక వైసీపీ నాయకులు కుప్పిలి గౌరయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారంతా గాలింపు చేయగా 4 గుర్తు తెలియని వ్యక్తుల్లో 3 తప్పించుకోగా ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్రైస్తవులు అత్యంత పర్వదినంగా చేసుకునే పండుగల్లో ఒకటైన గుడ్ ఫ్రైడే వేడుకలను రాజాం, వంగర ఆర్సీఎం ప్రార్థనా మందిరాల్లో యేసు ప్రభువును స్మరించుకుంటూ వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమస్త మానవాళి పాప పరిహారం కోసం జీసస్ చేసిన మహాత్యాగానికి గుర్తుగా చేసుకునే గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని విజయనగరం జిల్లాలోని రాజాం, వంగర ఆర్సీఎం చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. తోటి మనిషి పట్ల ప్రేమ, సహనం, త్యాగానికి యేసు జీవితం గొప్ప సందేశమని ఫాదర్లు ఐజాక్, సుధాకర్లు ఉద్బోధించారు. మానవాళి జీవితాన్ని మలుపు తిప్పిన కరుణామయుణ్ణి సిలువపై శిక్షించి రక్తాలు చిందించిన ఘట్టాలు ప్రదర్శిస్తూ పురవీధుల్లో ఊరేగించారు. పలు చర్చిలలో ఫాదర్లు విశ్వాసకుల కాళ్లు కడిగి పాదాలకు ముద్దు పెట్టుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు చూపిన మార్గంలో సాగేందుకు క్రైస్తవ సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని కన్నీటి ప్రార్థనలు చేశారు. ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేసేందుకు అధ్యాపకులు తమ ద్విచక్ర వాహనాలపై గ్రామాల్లో తిరుగుతూ మైక్తో ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్న సంఘటన శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి గ్రామంలో జరిగింది. గ్రామాల్లో ప్రభుత్వ కళాశాలల ప్రయోజకులు విద్యార్థులకు అందే ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ప్రభుత్వ అధ్యాపకులు వినూత్నమైన ప్రచారం చేపట్టారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థుల ఉత్తీర్ణతను తల్లిదండ్రులు గమనించి ప్రభుత్వ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతూ ద్విచక్ర వాహనాలపై మైక్ ప్రచారం చేస్తూ చుట్టుపక్కల పల్లెల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి ప్రభుత్వాలు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాయి. దీంతో గత కొంతకాలంగా ప్రభుత్వ కళాశాలలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇంకా కొన్ని చోట్ల ప్రైవేటు కళాశాల ధాటికి ప్రభుత్వ కళాశాలలు తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కళాశాలల వైపు విద్యార్థులను ఆకర్షించేందుకు వినూత్న ప్రచారం చేస్తున్న కళాశాల అధ్యాపకుల చైతన్యానికి పలువురు మేధావులు అభినందనలు తెలుపుతున్నారు. లక్షల్లో ఫీజులు మోతకు గురికాకుండా శ్రద్ధగా చదివి భవిష్యత్తుకు పునాది వేసే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇలాంటి గురువుల దగ్గర శిక్షణ పొంది చదువులో రాణించాలని కోరుకుందాం.
మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే దుర్బుద్ధి వైసీపీ పార్టీదేనని టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో విద్వేషాలు రెచ్చగొట్టి వైసీపీ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఏ మేలు చేయకపోవడంతో ప్రజలు ఇంటికి సాగరంపారన్నారు. ఇప్పుడు కూడా పాస్టర్ ప్రవీణ్ మృతిపై, టీటీడీ గోశాలపై మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తప్పుడు మాటలు చెబుతూ రాద్ధాంతాలు చేస్తోందని అన్నారు. లేనిపోని ప్రకటనలు చేస్తూ వైషమ్యాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కర్రోతు నరసింగారావు, ఆల్తి బంగారు, ఆకిరి ప్రసాదరావు, కలిదిండి పాణిరాజు తదితరులు పాల్గొన్నారు. అసలు వాళ్ళు అధికారంలోకి ఎలాగొచ్చారంటే 2019లో ఈ రాష్ట్రంలో ఉన్న మతాలను కానివ్వండి, కులాలను కానివ్వండి విడగొట్టి ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టి, వారు కనుక అధికారంలోకి వచ్చారంటే ఏదో మంచి చేస్తామన్న మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి కానీ, రాష్ట్రంలో ఉన్న వర్గాలకు కానీ ఏ రకమైన మంచి ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. సమాజానికే వారు మంచి చేయలేనప్పుడు, రాష్ట్రానికే మంచి చేయలేనప్పుడు కొన్ని వర్గాలకు మాత్రం మంచి జరుగుద్దండి. ప్రజలు అది ఎట్లాగో గమనించారు. 2024లో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అయినా కానివ్వండి, బుద్ధి తెచ్చుకోకుండా మొన్నటి వరకు పాస్టర్ ప్రవీణ్ గారి మృతి ఏదైతే ఉందో దాన్ని మతాల మధ్య చిచ్చు రేపి రాష్ట్రంలో అగ్నిమంటలు తీసుకొద్దామని చెప్పి చూశారు. కానీ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, అందరూ కూడా చైతన్యవంతులు కాబట్టి వారు సృష్టిద్దామనుకున్న విధ్వంసంలోకి ఎవరు కూడా వెళ్ళలేదు. అదే రకంగా వక్ఫ్ చట్టం మీద రాజ్యసభలో ఒక మాట అంటారు, లోక్సభలో ఒక మాట అంటారు, ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో ఇంకొక మాట అంటారు. ఇక హిందువుల విషయానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి మాట్లాడతారు. అక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ప్రజల్ని మభ్యపడదామని చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, బోమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ చెప్పాలనుకునే విషయం ఒకటే. ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటారు. ప్రతి ఒక్కరి సంస్కృతి సాంప్రదాయాలను మిగిలిన వారు గౌరవిస్తూ ఉంటారు. హిందువుల విషయానికి వస్తే ఆవుని దైవంతో సమానంగా చూస్తారు. ఇటువంటి సాంప్రదాయం ఉన్నది హిందువులకి. మరి మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీటీడీ దేవస్థానాలను ఎవరైతే చూస్తున్నారో వారి మీద ఏదో ఒక నెపం అంటగట్టి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టాలని మీరు చూస్తే మాత్రం ఎవ్వరూ వాటిని నమ్మరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, హిందువుల మనోభావాలు కానీ, క్రిస్టియన్ల మనోభావాలను కానీ, ముస్లింల మనోభావాలను కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకునే కూటమి ప్రభుత్వం మాది. పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఆనా గారు తిరుపతి వెళ్ళారు, అన్నదానం చేశారు వారి బాబు పేరు మీద. మరి ఎక్కడో రష్యా నుంచి వచ్చిన ఆమె డిక్లరేషన్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాలకు వెళ్తే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి మీకు ఏ రకమైన నైతికత ఉంది? బోమన కరుణాకర్ రెడ్డి గారిని 2 సార్లు టీటీడీ చైర్మన్ కింద మీరు నియమించారు. మరి ఆయన ఎప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. బోమన కరుణాకర్ రెడ్డి గారు తప్ప మీకు ఇంకెవరు దొరకలేదా? హిందుత్వాన్ని ప్రాక్టీస్ చేసే ఏ ఒక్క నాయకుల్ని కూడా మీరు అక్కడ నియమించుకోలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రకమైన పనులు మీరు ఏదైతే చేస్తున్నారో ఇవి మాత్రం సబబు కాదు. కరుణాకర్ రెడ్డి గారు వెళ్తే మీరు ఆ గోశాలకు వెళ్ళండి, అక్కడ మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయంటే అడగండి, కావాల్సిన సమాధానాలన్నీ తెలుసుకోండి. లేదు అక్కడికి వెళ్ళే ధైర్యం కనుక మీకు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అదే రకంగా భారతదేశంలో ఉన్న హిందువులందరికీ కూడా క్షమాపణలు చెప్పి మీ పని మీరు చేసుకోవాల్సిందిగా ఈ పాత్రికేయుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు. అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరంలోని తూర్పు బలిజ వీధి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం మొదలైన ఉత్సవాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరంలోని తూర్పు బలిజ వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మంగళధ్వని పూర్వకంగా భక్తులతో విగ్రహ గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయం నుండి నగరంలోని మన్నారు వేణుగోపాల స్వామి ఆలయం వరకు, అక్కడి నుండి ఆలయం వరకు ఈ ప్రదక్షిణ సాగింది. అనంతరం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచన పరిషత్ ప్రాయశ్చిత్తం తదితర సంప్రదాయబద్ధ పూజా విశేష కార్యక్రమాలు నిర్వహించారు. 20వ తారీఖు వరకు ఈ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మురళీకృష్ణ శర్మ మాట్లాడుతూ ప్రతిష్టాపన మహోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. విజయనగరం తూర్పు బలిజి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం గత 30 సంవత్సరాలుగా ప్రతిష్ఠ చేసి ఉన్నది. అందులో ఉండే లక్ష్మీ గణపతి స్వామి నిత్యం ఆరాధన అభిషేకాలతో విరాజిల్లుతూ భక్తులకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంది. ఆ లక్ష్మీ గణపతి స్వామి యొక్క ఆలయంలో ఉండే విగ్రహం కొంత భిన్నం అవడం వల్ల ఏప్రిల్ 11వ తేదీని ఆ విగ్రహంలో ఉండే కళలన్నీ కూడా ఆకర్షణ చేసి కళాపకర్షణ కార్యక్రమం చేసి పాత విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జన కార్యక్రమం చేసి మళ్ళా నూతనంగా లక్ష్మీ గణపతి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని సంకల్పించారు ఆలయ కమిటీ సభ్యులు. అలాగే ఆ వీధిలో ఉండే భక్తులు, ప్రజలు అందరూ కూడాను ఈ విగ్రహాన్ని గత 30 సంవత్సరాల కింద ప్రతిష్ఠ చేసిన దాతలుగా ఎస్విఎన్ సంస్థలు గుడిసా వెంకటేశ్వర గారు దంపతులచే ఆ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు వారి పిల్లలైన గుడిసా శ్రీనివాసరావు గారి దంపతులు, గుడిసా శివకుమార్ దంపతులచే మరలా ఈ నూతన విగ్రహాన్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు ఏప్రిల్ 18వ తేదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏప్రిల్ 20వ తేదీ ఉత్తరాషాఢ నక్షత్రంలో వృషభ లగ్నంలో స్వామివారి యొక్క యంత్ర విగ్రహ శిఖర ప్రతిష్టా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ మహత్తరమైన అద్భుతమైన ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మళ్ళా కళాన్యాసం ప్రాణప్రతిష్టా కార్యక్రమం చేస్తాం. కాబట్టి స్వామిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతూ ఉంటారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా అన్న సమారాధన కార్యక్రమం ఉంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించేసి ఆ లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతుంటారు. పవిత్ర శుక్రవారాన్ని పురస్కరించుకొని క్రైస్తవ విశ్వాసులు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని క్రైస్తవ దేవాలయంలో కన్నీటి ప్రార్థనలు చేశారు. అనంతరం పట్టణంలో శిలువయాత్ర నిర్వహించి మత బోధకులు యేసుక్రీస్తు 14 చోట్ల అనుభవించిన కష్టాల గురించి వివరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని చర్చి వీధిలో ఉన్న పునీత కార్మిక జోజప్ప గారి దేవాలయ కథోలిక క్రైస్తవ విశ్వాసులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ నుంచి శిలువయాత్ర నిర్వహించారు. ఈ శిలువయాత్రలో యేసుక్రీస్తు 14 చోట్ల అనుభవించిన కష్టాల గురించి వివరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ థామస్ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు పునరుద్ధానం అయ్యాడని విశ్వసిస్తూ క్రైస్తవులు నిర్వహించే ఈస్టర్ పండుగకు 2 రోజుల ముందు వచ్చే శుక్రవారం రోజున క్రైస్తవులు పవిత్ర శుక్రవారంగా భావిస్తారని తెలిపారు. ఆ రోజునే యేసుక్రీస్తుకు శిలువ వేయబడిందని, మానవాళి కోసం యేసుక్రీస్తు శిలువలో పాటుపడి మరణించిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పవిత్ర శుక్రవారాన్ని జరుపుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ శాంతి సమాధానాలతో జీవించేందుకు ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు యావత్ ప్రపంచము పరిశుద్ధ శిలువ మార్గంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని యేసు ప్రభువు మా అందరి గురించి ప్రాయచిత్తం చేసేటటువంటి సమయం ఇది. మరి ప్రపంచమంతా కూడా ఈరోజు క్రైస్తవ లోకం
యేసు ప్రభు యొక్క మరణాన్ని గుర్తు చేసుకుంటూ గుడ్ ఫ్రైడేగా పిలువబడుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మా ప్రభు ఎందుకొరకు మరణించాడు అనేది ప్రపంచానికి చూపిస్తూ ఉన్నటువంటి గొప్ప తరుణం. మరి మా పాపాలు పరిహారం కావాలంటే ఆయన సిలువలో మరణించాలి. అదే మా అందరికి కూడా గొప్ప అనుగ్రహంగా పాటిస్తూ ఉన్నాం. ప్రభువే మాకు రక్షకుడని మేము చాటి చెప్తూ ఉన్నాం. ఆయనకు సాక్షులుగా మేము జీవిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రపంచంలో శాంతి సమాధానం నెలకొల్పాలంటే ప్రభువు చూపించినటువంటి ప్రేమలోను సేవలోను క్షమలోనే ఉన్నది అని నమ్మినటువంటి బిడ్డలం మేమందరం. అదే ఈనాడు బహిరంగంగా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ గుడ్ ఫ్రైడే రోజు పాల్గొంటూ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభు యొక్క మహిమ శాంతి సమాధానం కలగాలని కోరుకుంటూ ఉన్నాను. విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్లో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ఆశ్రిత వేదికపై శుక్రవారం కౌముది పరిషత్ సాహితీ సాంస్కృతిక సంస్థ 90వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవధాని భారతి బ్రహ్మశ్రీ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరన్ని ఘనంగా సన్మానించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డు వద్ద ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కౌముది పరిషత్ సాహితీ సాంస్కృతిక సంస్థ 90వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పరిషత్ అధ్యక్షులు ధవల సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో అవధాని భారతి బ్రహ్మశ్రీ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం అవధాన కార్యక్రమాలు ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కౌముది పరిషత్ ఆధ్వర్యంలో చంద్రశేఖరం దంపతులను సాలువాతో సన్మానించి కౌముది పురస్కారం సాహితీ సార్వభౌమ బిరుదు ప్రదానం చేశారు. నగరానికి చెందిన సాహితీ నాటకం సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కళా సంస్థలు పురస్కార గ్రహీతను సన్మానించాయి. ముందుగా సభలో పాల్గొన్న విశిష్ట అతిథి విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ సాహితీ సాంస్కృతిక రంగాల్లో విజయనగరం రాజధానిగా పేరొందడానికి కౌముది పరిషత్ వంటి సంస్థలు సాహితీవేత్తలు కళా సంస్థలు నిలవడమేనని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైయాకారణ సార్వభౌమ డాక్టర్ ఏ గోపాలరావు మాట్లాడుతూ 90 ఏళ్లుగా సాహితీ రంగాన సేవలందిస్తున్న కౌముది పరిషత్కు మధుర వచస్వి మానా ప్రగడ శేషసాయి కళా ప్రపూర్ణలు సాహితీవేత్తలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన అచ్చతెనుగు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలాప్రసాద్, విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు పీజీటీవీ రంగాచార్యులు, విశ్రాంత డిఆర్ఓ డి గణపతిరావు, పువ్వాడ శ్రీహరి, శ్రీనివాస సేవా సంఘం కార్యదర్శి చెరుకూరి శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం అధ్యక్షుడు టివి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు విజయనగర సాహిత్య వైభవం అంతా కౌముది పరిషత్ 90వ వార్షికోత్సవ సభలో అందగించి ఎందరో మహానుభావులు సాహితీ ప్రియులు సారస్వతేయులు కవులు పండితులు అందరూ విచ్చేసినటువంటి సభ కౌముది పరిషత్ యొక్క 90వ వార్షికోత్సవంగా అందగిస్తోంది. ఈ వార్షికోత్సవ సభలో కట్టము చంద్రశేఖర అవధాని 50 అవధానాలు చేసిన సందర్భంగా ఆయన అవధాన స్వర్ణోత్సవంగా ఆయనకు సాహితీ సార్వభౌమ బిరుదుతో సత్కరించింది. మన శ్రీనివాస సేవా సమితి చెరుకూరు శ్రీధర్ గారు శ్రీరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఇటువంటి సాహితీ జరగడం. కౌముది 90 ఏళ్ళు 35లో ఆవిర్భవించింది. 60లో రజతోత్సవం చేసుకుంది. అలాగే 75లో 85లో స్వర్ణోత్సవం చేసుకుంది. ఇప్పుడు 90 వార్షికోత్సవం చేసుకుంటుంది. కాబట్టి ఇలా సాహిత్య సంస్థ విజయనగరంలో అతి ప్రాచీన సంస్థ ఇలా ఉత్సవాలు చేసుకోవడం అన్నది సాహిత్య రంగానికి తలమానికంగా ఇదే భావిస్తూ ఇటువంటి కౌముది పరిషత్ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా అనుభవిస్తూ ఈ సాహితీ సంస్థ మరో 10 ఏళ్లలో కూడా వర్షయ్యి ఇంకా వెన్నెల్లు విజయాలని అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ రోజున కౌముది పరిషత్ వారు 90వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా నేను 50 సంవత్సరాలు అవధానం పూర్తి చేసినటువంటి సందర్భంగా ఈ సాహితీ సార్వభౌమ అనేటువంటి బిరుదునిచ్చి వారు గౌరవించినందుకు వారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది పండితులు ఉన్నారు, వారందరూ కూడా ఆమోదం తెలియజేసినందుకు అందరికీ కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను వారికి ధన్యవాదాలు, నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. విజయనగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి వనంగుడిలో శుక్రవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని వనంగుడిలో కొలువై ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో కేఎన్విడి ప్రసాదరావు పర్యవేక్షణలో ఆలయ వేద పండితులు నరసింహమూర్తి శర్మ, సాయి శర్మ వేద మంత్రోచ్చారణాల నడుమ చండీ హోమం కార్యక్రమాన్ని అతి వైభవంగా నిర్వహించారు. ఈ చండీ హోమ కార్యక్రమంలో సుమారు 24 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు నరసింహమూర్తి శర్మ, సాయి శర్మ చండీ హోమం యొక్క విశిష్టతను భక్తులకు వివరించి అనంతరం చండీ హోమంలో పాల్గొన్న భక్తులకు ఆశీర్వచనం అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పైడితల్లి అమ్మవారిని వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన 9 మంది కూలీలు పొట్టకూటి కోసం విదేశాలకు వలస వెళ్లి మస్కట్ దేశంలో ఇరుక్కున్నారు. తాము ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పొట్టకూటి కోసం విదేశాలకు వలస కూలీలుగా వెళ్లిన 18 మంది మస్కట్ దేశంలో ఇరుక్కున్నారు. వీరిలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన 9 మంది ఉండగా కేరళ రాష్ట్రానికి చెందిన వారు 6, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు 3 ఉన్నారు. మస్కట్ దేశంలో నజీం అల్ సలాం ఇంటర్నేషనల్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వెల్డింగ్ పనులని ఏజెంట్ నమ్మబలికి తీరా అక్కడికి వెళ్లి షిప్ క్లీనింగ్ పనులు అప్పజెప్పి జీతాలు, భోజనం కూడా ఇవ్వకుండా తమను పస్తులుంచుతున్నారని బాధితులు వాపోయారు. తమను కోటబొమ్మాలలో గల ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ తో పాటు ఇచ్చాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన జానీ అనే ఏజెంట్ పంపారని, తమ పరిస్థితి ఏంటి అని జానీని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం మస్కట్లో తమ వద్ద నుండి పాస్పోర్టులు లాక్కుని నడిరోడ్డుపై విడిచిపెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నామని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో శుక్రవారం విచ్చిన అకాల ఈదురుగాళ్లకు బొడ్డవర, రాజీపేట, భర్తాపురం గ్రామాల్లో భారీగా అరటి తోటలు విరిగిపడ్డాయి. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో తమ అరటి తోటలు విరిగిపడి తీవ్ర నష్టం జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆరుగారం కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయానికి నేల కొరగడంతో రైతులు విలవిలలాడారు. తక్షణమే తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని కోరి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ కోరారు. విజయనగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ PMA 2.0 పథకం ద్వారా 11 కోట్ల మంది భారతీయులకు ఇల్లు నిర్మించాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ పథకాన్ని ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 లబ్ధిదారులకు సబ్సిడీగా అందిస్తాయని, సొంత స్థలం కలిగి ఇల్లు నిర్మించాలని భావిస్తున్న ప్రజలు ఈ పథకానికి దరఖాస్తు చేసి తమ నెరవేర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పి గిరిబాబు, జమ్ము రాంబాబు, ఇప్పిలి గోపాలకృష్ణ, కంది సీతారాం, మూల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మన భారత ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 అనే ఈ పథకం ద్వారా పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే ఒక సంకల్పంతో వికసిత భారత్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరితో పాటు ముఖ్యంగా విజయనగరం అర్బన్ ప్రజలకు సొంత స్థలం ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాలతో మీ యొక్క సొంత ఇంటిని నిర్మించుకోవడానికి పూర్తి సహకారాలు అందిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో కేంద్ర ప్రభుత్వం 2,50,000, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 పూర్తి సబ్సిడీతో మీకు ఆర్థిక సహాయం అందిస్తుందని మేము తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఏదైతే రెండో దశలో ప్రధానమంత్రి గారు సుమారుగా 20 కోట్ల మందికి పట్టణ పేదలకి గృహ సదుపాయాలు కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో మన విజయనగరం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఇంకా చాలామందికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మొదటి దశలోనే సుమారుగా ఇంకా 80-81 ఇళ్ళు వరకు రిజిస్ట్రేషన్ కావాల్సి కూడా ఉన్నటువంటి పరిస్థితి గుర్తించడం జరిగింది. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ఉండేటటువంటి పేదలకు ఈ విషయాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా NDA పరిపాలన చేపట్టిన తర్వాత
పట్టణ పేదలకి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 2,50,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 సబ్సిడీ వస్తున్నది. ఈ సబ్సిడీ యొక్క పథకాన్ని వినియోగించుకొని ఎవరైతే మన విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదలు సొంత స్థలాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి గృహ నిర్మాణం చేపట్టుకోవడానికి ఒక మంచి లబ్ధి చేకూర్చేటటువంటి పథకం ఇది. ఈ పథకం యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ని సంప్రదించినట్టయితే ఆయన సహకారంతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా మీరే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే వెబ్సైట్ ఒకటి ఉంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ అంతటి మీరుగా కూడా నమోదు చేసుకోవచ్చు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా అందరి యొక్క ఉద్దేశం ప్రజాపక్షంగా పనిచేయాలనేటటువంటి ఆలోచనతో ముందుగా ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనేటటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలు. విశ్వశాంతి కోరుతూ ప్రార్థనలు నిర్వహించిన మత బోధకులు. ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేసేందుకు అధ్యాపకుల ద్విచక్ర యాత్ర. ప్రైవేట్ కన్నా ప్రభుత్వ కళాశాలలే మిన్న అని ప్రచారం. ఏజెంట్ మోసంతో మస్కట్లో చిక్కుకున్న శ్రీకాకుళం వలస కూలీలు. ప్రభుత్వం తమను రక్షించాలంటూ వేడుకోలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.